జగన్ గారి ప్రభుత్వం బాగానే ఉంది. ఆ, మాకు పింఛన్ వస్తుంది. ఉమ్, ఇదివరకు పింఛన్ మా పడి గహులు కాసి వచ్చేది. ఉమ్, ఇప్పుడు పొద్దున్నే వచ్చి ఇస్తున్నారు. ఇదివరకు ఎలా ఉండేదండి? ఇదివరకు నా పింఛన్ మేము బోకోళ్ళు తినకుండా పోయి ఆడ పడి గహులు కాసేది. అక్కడికి వెళ్ళేవాళ్ళు ఆఫీస్ కాడికి వెళ్తే వెళ్ళగానే ఇవ్వరా? ఆహా ఆ, ఈ పుస్తకాలు పెడతాము పైన, ఉమ్, అవి తీసి ఆడ పక్కన పెడతారు. వాళ్ళు ఎప్పుడుకో వచ్చి ఇస్తారు ఆ, అంతే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ పొద్దున్నే వచ్చి ఇస్తున్నారు. పొద్దున్నే వచ్చేస్తున్నారు. సో మంచిగా అనిపిస్తుంది. ఆ. ఈ పథకాలు ఎలా ఉన్నాయి? జగన్ గారు చేసిన సంక్షేమం ఎలా ఉంది? పథకాలు కొన్ని బాగానే ఉన్నాయి. పథకాలన్నీ ఉమ్, ఓకే. పథకాలుకి ఏ అనుమానం లేదు. పథకాలు బాగానే ఉన్నాయి. ఉమ్, అమ్మఒడి కానీ ఏమైనా కానీ ఏదో కొంతమందికి ఏదో అమ్మఒడి పడలేదు అని అంటున్నారు. మరి ఆ. మరి చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేది అసలు? ఆయన మేము మంచిగా చేసాం, రోడ్లు వేసాం, డెవలప్ చేసాం, ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చామంటున్నారు. అవన్నీ చెప్పుకోలేని మాటలే. ఆ. వీళ్ళిద్దరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బాబు గారు కలిశారు. కలిసినా ఏం లేదు. ఆ. మరి ఒక్కళ్ళే కదా జగన్ గారు? జగన్ గారు ఒక్కడైనా వస్తాడు, ఒక్కడైనా వస్తాడా? అనుమానమే లేదు. ఏంటి నమ్మకం? నమ్మకం ఉంది. ఉమ్. ఆయన చేసే పనుల్లో నమ్మకం ఉంది. ఆ. అది గెలిపించుకుంటారు ఉమ్. జగన్ గారిని. 175 స్థానాలల్లో ఎన్ని వచ్చే అవకాశం ఉందంటారండి? 170 స్థానాల్లో 170కి 170 వస్తాయి అనుకుంటున్నాం మేము. ఓకే. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉంది జగన్ గారి గవర్నమెంట్? బాగుందండి. 18 ఏళ్ళు ఇస్తున్నారు, పిల్లలకి స్కాలర్షిప్ ఇస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయండి. 18,000 వస్తున్నాయా? ఇవ్వద్దు అంటున్నారు కదా చంద్రబాబు గారు మీకు 18,000. ఆయన మాటలకే ఉంచే లేని వాళ్ళకి బాగా ఆదుకున్నాడండి. అన్నిటికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తున్నాడు, జాబులు లేని వాళ్ళకి జాబులు ఇస్తున్నాడు. అన్నీ మాకు బాగా వసతి బాగుందండి జగన్ ప్రభుత్వంలో. లేదు ఈసారి రాడు జగన్కే చేస్తారు అందరూ. చంద్రబాబు గారు నేనే గెలుస్తా, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ కూడా ఉంది మాకు. అసలు ఎవరు రారు, జగనే వస్తాడు. జగన్ మాకు ఎన్నో పనులు చేశాడండి. పవన్ కళ్యాణ్ గారు ఎలా? పవన్ కళ్యాణ్ అసలు మాకేం లేదు. అసలు మేము ఊర్లో అనుకున్న వాళ్ళే లేరు ఆయన గురించి. ఏదో ఒకళ్ళు ఇద్దరు, మాకేం చేయలేదండి. ఏంది మరి ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటయ్యారు? ఒకటైనా కానీ ఒక్కలేగా? జగనే గెలుస్తాడు. జగనే మాకు వచ్చేది. అసలు అందరు జగనే వేస్తారు, జగన్కే వేస్తారు. అన్నీ బాగా చేశాడు అయ్యా మాకు. వాలంటీర్లు కిడ్నాప్లు చేస్తున్నారు. చేసినా కానీ వాలంటీర్లకి బియ్యం ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు డబ్బులు. కానీ ఇదివరకు కీలో నుంచొని ఎంతసేపు బువ్వా నీళ్ళు లేకుండా పడి కాపులు కాసుకొని తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి 5 నిమిషాల్లో ఏలేసుకొని ఇస్తున్నారు. అన్నీ బాగుండయి అమ్మ మాకు. జగన్కే చేస్తాం అంటారులే, గిట్టిన వాళ్ళు అంటారు. అయినా కానీ జగనే వచ్చేది, నేను గ్యారంటీ ఇస్తా. ఆ గ్యారంటీ నేను ఇస్తా. అభిమానం అంటే మనకి ఎన్ని ఆపదలు ఆదుకున్నాడండి. ఇప్పుడు నాకు 18 ఏళ్ళు, నేను చాకరీ చేసుకుంటున్నాను కానీ 18 ఏళ్ళు ఇస్తున్నాడు. ఆటో వాళ్ళకి వేసాడు, మిషన్ వాళ్ళకి వేసాడు, పిల్లలకు స్కాలర్షిప్ వేస్తున్నాడు, ప్రతీది చేస్తానన్న అన్నీ చేసాడు. ఇంకెందుకు వేయరు? మరి ఇల్లు లేని వాళ్ళకి పేర్లు ఇప్పుకోదుగో. మా మరితోళ్ళకి ఇల్లు లేకపోతే పేరు ఇచ్చి ఇల్లు కట్టించాడు. బిల్లులు మరి అన్ని సమృద్ధిగా పడ్డాయి. ఏమి ఇచ్చినా కానీ గెలవడు, వెయ్యరు, నమ్మి వెయ్యరు. అన్నత్తాడు ఓట్లు జాబులు ఇస్తాడు అన్నాడా? అప్పుడు ఏమిచ్చాడు? జగన్ వచ్చినాక అందరు బాగుపడ్డారు. ఆయన బ్రో ఎలా ఉంది 4 years గవర్నమెంట్? యూత్ ముఖ్యంగా మీలాంటి యువతకి ఎలా అనిపిస్తుంది జగన్ గారి గవర్నమెంట్? మాకైతే బాగానే ఉందన్న. ఆయన నుంచి ఎటువంటి ఇబ్బందులు తప్పులు లేకుండా పరిపాలన బాగానే చేస్తున్నాడు. అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దాకా అంత పథకాలు కానీ ఆయన చేసే పనులు బాగానే ఉన్నాయి. జగన్ గారు ఈ పథకాల పేరుతో స్కామ్ చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదు, డబ్బులు దోచుకుంటున్నాడు, రేట్లు పెంచేసాడు అని అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్కామ్ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డిని లోన్ వేయాలి కదన్న. ఇంతకుముందు అక్రమంగా జగన్ వేశారు, అప్పుడు ఆయన బయటకు వచ్చాడు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్రమంగా చేస్తేనే కదా అతను లోన్ వేసింది, లేకపోతే బయటే ఉండొచ్చుగా. ఓకే. సో బాబు గారు అదే కావాలనే వేశారు, జగన్ గారు నా మీద కేసులు పెట్టించాడు అంటున్నారు. అంటే ఇప్పుడు సరే జగన్ కావాలనే ఇచ్చినా ఈ ప్రభుత్వాలు వీళ్ళందరూ ఉన్నారు కదన్న. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, కోర్టులు ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు కదా. అంటే వాళ్ళు జగన్ కింద పనిచేయరుగా, అది న్యాయంగానే ఉండిద్దిగా. వాళ్ళ ద్వారా అయినా బయటకు రావచ్చు కదా. మరి అంటే తప్పు చేస్తేనే గవర్నమెంట్ అట్లా ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేపిస్తాడన్న అలా ఎవరు అనుకుంటా ఉంటారు వాళ్ళు.
పవన్ కళ్యాణ్ గారు యూత్ అంతా ఆయన సైడే ఉన్నారంట. అసలు వేస్ట్ అన్న మాట్లాడుకోవడం పవన్ కళ్యాణ్ గురించి, అసలు అనవసరం కూడా. ఎందుకంటే నేను ఎవరితో కలన అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో టీడీపీని విమర్శించాడు, తర్వాత టీడీపీతో కాదన్నాడు, కొన్నాళ్ళకి జగన్ తిట్టాడు, మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఫస్ట్ నుంచి ఉన్నదే కదా అది. అంటే మధ్యలో ఏదట కుర్రోళ్ళని చేసి చివరికి కలిశారు అంతే, దానికి ఫుల్ క్లారిటీ ఏం కాదు. సో వీళ్ళిద్దరు కలిస్తే జగన్ గారి ఓట్ బ్యాంకింగ్ తగ్గదంటారు? వాళ్ళిద్దరు కలిసినా ఇంకా 4 పార్టీలు కలిసినా జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంక్ తగ్గదన్న. ఆయన సింగిల్గానే వస్తాడు, సింగిల్గానే పోటీ చేస్తాడు, సింగిల్గానే గెలుస్తాడు. మళ్ళీ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది జగన్ గారు చేసేది? బాగానే ఉందన్న. ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగానే ఉంది. చిన్నపిల్లలకు అమ్మఒడి కానీ విద్యా దీవెన అంతా బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. సో ఓవరాల్గా 175కి 175, 170 కన్ఫామ్, అందులో అనుమాలేదులే అన్న. అన్న నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నానయ్యా. సో జగన్ గారు బాగా చేయట్లేదు, నెక్స్ట్ ఆయన వస్తే అడక్క తినాలి అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. దానికి అవును, ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ కూడా దాని మీద పెంచి అమలు పరిచాడు, అన్నీ చేసాడు. ఏంది, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, అమ్మ ఒడి పెట్టాడు, డాక్రా గ్రూప్ రుణమాఫీ చేస్తున్నాడు, చేసాడు, పింఛను పెంచుతున్నాడు, పెంచాడు, అన్నీ సక్రమంగానే చేస్తున్నాడు. ఏం లోటు జరిగిందని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు జగన్ చెప్పిందనే మొత్తం చేశాడు, ఏమి లోపం జరిగిందని చెప్పేసి ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి. కావాలని ఇప్పుడు ఆయన ఏం అడుగుతున్నాడంటే, నేను చేసి ఉంటే నాకు ఓటేయండి, చేయకపోతే నాకు వద్దు, మీ ఇంట్లో లద్దె సమకూరిస్తేనే నాకు ఓటేయండి, లేకపోతే మీరు వేయబాకని అన్నాడు. ఆయన గొడవలు రావట్లేదు, లేకపోతే నేను చించుతాను అంటలేదు, గొడవలు తీసి కొడతాను అంటలేదుగా. చేసి ఉంటే నాకు ఓటేయండి, చేయకపోతే నాకు వద్దు అని అన్నాడు. సో వైసీపీ వాళ్ళు గూండా నా కొడుకులు, రౌడీలు అని పవన్ కళ్యాణ్ గారు సంబోధిస్తున్నారు మీటింగ్. ఆయన సీటే ఆయన గెలవలేకపోతే ఇంకా ఆయన రౌడీ అని అనక ఏమంటాడు? ఇప్పుడు 10 రూపాయలు ఉన్నవాడు అయితే అనిగి మనకుంటాడు, అబ్బాయి ఏమి లేనాడు ఎగిరేరు పడుతుంటాడు. అది ఓకే, అది బాబు గారు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యారు కదా, దాని గురించి అసలు ఏమనుకుంటున్నారు? అరెస్ట్ అయ్యాడంటే 16 నెలలు జైలు చేసాడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మరి చంద్రబాబు నాయుడు చేసాడని అంటారు ఎవరైనా? అట్లానే ఇప్పుడు జగన్ పంపిపోయినా కూడా మామూలుగానే జగన్ పంపించాడని అంటారు. ఇప్పుడు తీసుకుంటేనే ఎవరైనా దొంగ అయ్యేది, తీసుకోకపోతే ఏం కాదు కదా. అది నేను అసలు తీసుకోలేదు, నేను ఆనిముత్యాన. అవును, సిపి వాళ్ళు చెబుతున్నారు కదా, మేము ఎంక్వైరీ ఉందా మా దగ్గర, చూడండి చూపిస్తాం రాని అన్నారు ఎవరిని అడిగితే. ఓకే, మరి ఇప్పుడు జగన్ గారు తట్టుకొని నిలబడగలడు అంటారా? వీళ్ళిద్దరు ఒకటయ్యారు. 30 మంది అయినా సరే జగన్ ముఖ్యమంత్రి కంపల్సరీగా అవుతాడు, ఎందుకంటే జనరల్ మొత్తం కూడా జగనే. ఓకే, అది సో 170 స్థానాలలో ఎన్ని వస్తాయంటారు? 175 కాకపోయినా కూడా 175 స్థానాల్లో పోటీ చేసినా ఎట్లేదన్నా కానీ 151 మళ్ళీ కొడతాడు, దాంట్లో తిరుగులేదు. దాంట్లో మళ్ళీ జగన్ చంద్రబాబు నాయుడు గారు మిగిలేది 23 సీట్లే, అంత మటుకు గ్యారంటీ. అది జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మంచి జరిగింది అనుకుంటున్నారా లేదంటారా? నాకు మంచిగా జరిగిందయ్యా. నెక్స్ట్ గెలుస్తాడంటారా? గెలవాలయ్యా, గెలుస్తానంటే ఎట్ట గెలవాలా? అందరూ ఎందుకని జగన్ గారే గెలవాలంటారు? గెలవాలంటే ఎందుకనంటే ఆయన మహా సహాయం చేస్తాం, అందుకు గెలవాలన్నాము అంతే. అంటే మరి చంద్రబాబు గారు నేను ఇంకా చేస్తా, నన్ను గెలిపియండి అని సరే అడుగుతున్నారు, గెలిపి ఉండదు అంటారు. ఏమో ఆయన కూడా గెలుస్తాడు, మరి అడిగి చూద్దాం. ఈయన మట్టికి బాగా చేస్తాడు, గెలవాలా. ఇప్పుడు ఆయన చేసినప్పుడు ఎలా ఉందా? ఇంతకు ముందు చేశారు కదా చంద్రబాబు గారు, అప్పుడు చేశాడా మీకు ఈ పథకం? మాకేం చేయలేదు ఆయన. ఓకే, పింఛన్లు ఇంటికి వచ్చి ఇవ్వడం, వాలంటీర్లు ఇస్తున్నారు, ఈ పథకాలు ఇవన్నీ సోమరిపోతులు చేస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. చేసినప్పుడు చూద్దాం అంతే. ఓకే, సో మీకైతే మళ్ళీ జగన్ గారే రావాలా. ఓకే, ఇద్దరు కలిశారుగా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు. ఆయన కలిసాడు ఆడు తప్పుడోడు కలిసాడులే, అసలు ఆయన గెలవాల పాపం. ఆయన అసలు వాళ్ళిద్దరు కలిసి ఓడిస్తా అంటున్నారు మరి. తప్పుడోడు ఒట్టి పవన్ కళ్యాణ్. అబ్బో ఎవడు తక్కువ కదిలే. యూత్ అంతా పిల్లగాళ్ళంతా ఆయన సైడే ఉన్నారంటున్నారుగా మరి యూత్. ఏమయ్యాక మనకు తెలియదు నాన్న, జరిగే చెబుతాం, మనం జరగని ఏం చెబుతాం. మీకైతే